కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ సంపుటం 1 నుండి ముసురు కథ. రచన డాక్టర్ జడా సుబ్బారావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ జడా సుబ్బారావు గారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఆచార్య రాములు గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు. ప్రస్తుతం వీరు నూజివీడు ఏపీ IIIT తెలుగు శాఖలో 2011 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుమారు 70 తెలుగు సాహిత్య వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. వీరు రాసిన కొన్ని వ్యాసాలు బహుమతులు పొందాయి, పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 75 కథలు, 80 కవితలు, 25 పాటలు రాశారు. తలరాతలు, ఆకుపచ్చని కన్నీళ్లు, మంచు కింద ఉక్కపోత కథా సంపుటాలు, గడియారం బతుకు కవితా సంపుటి, వ్యాసలోహిత వ్యాస సంపుటి, తొలి అడుగు IIIT విద్యార్థుల కథా సంకలనం పుస్తకాలు ప్రచురించారు. దేవుడు భార్య, దాహం కథలు కన్నడలోకి అనువాదమయ్యాయి. వీరు రాసిన పాటలు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. తలరాతలు కథా సంపుటానికి 2018 సంవత్సరం డాక్టర్ వేదగిరి రాంబాబు యువ కథానిక పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం వీరి కథలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పరిశోధన జరుగుతోంది. ములక్కరం అనే వీరి కథను హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అగ్నిపర్వతం బద్దలైనట్టు ఆకాశంలో ఉరుములు చప్పుడు, ఆకాశానికి చిల్లులు పడినట్లు ఆగకుండా వర్షం. ఆ రోజుకు 3 రోజుల నుంచి ఒకటే ముసురు, తెరిపి లేదు. వర్షం కురుస్తూనే ఉంది. వాన రాకడా, ప్రాణం పోకడా. బిక్కుబిక్కుమంటూ జనం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఉంటామో ఊడతామో తెలియని సందిగ్ధంలో గడపలకే అంకితమైపోయారు. పార్వతమ్మ ఇంటి మీద తాటాకు వేసి 3 సంవత్సరాలు దాటింది. ఈ 3 ఏళ్లలోనూ పడిన వర్షాలకు చీకిపోగా పురుగులు కొరికేసి తాటాకు రంధ్రాలతో అసలు ఆ ఇంటి మీద తాటాకే లేదేమోననే భ్రమను కలిగిస్తోంది. బయట ఉన్నట్లే ఉంది లోపల కూడా. వాస్తవానికి వర్షం బయటే కురుస్తోంది, కానీ లోపలున్న వాళ్ళను కూడా తడిపి ముద్ద చేస్తోంది. చిన్న ఇల్లు, ఒక్కటే గది, బయట చిన్న వరండా, ఉన్న సామాన్లు, మంచాలు, దుప్పట్లు, దిండ్లు అన్నీ ఒక మూలకు సర్ది తడవకుండా జాగ్రత్త చేసింది పార్వతమ్మ. ఇంట్లో నిల్చోవడానికి చోట్లేదు. ఎక్కడ నిల్చున్నా తడవక తప్పదు. కొడుకులు రమేష్, సురేష్ల మీద తన పవిటి కుమ్మని కప్పి వాళ్లు తడవట్లేదనే భ్రాంతితో వాళ్ల వంక దీనంగా చూస్తోంది పార్వతమ్మ. భర్త ఆనందరావు చనిపోయే నాటికి 1/2 ఎకరం మాగాణి, గవర్నమెంట్ ఉద్యోగం, పెద్ద ఇల్లు పార్వతమ్మకు దక్కిన ఆస్తి. అష్టకష్టాలు పడితే ఉద్యోగం పెద్ద కొడుకు రాజేష్కు వచ్చింది. తనకు పెన్షన్, మిగిలిన 2 కొడుకులు, వాళ్ళిద్దరితోనే తన లోకం. పెద్ద కొడుక్కి పెళ్ళీడొచ్చింది. ఉద్యోగం ఉండడం వల్ల చాలా సంబంధాలు వచ్చాయి. మరీ దూరం పోవడం ఇష్టం లేని పార్వతమ్మ దగ్గర సంబంధం అన్నగారి కూతురు వసంతను కొడుక్కిచ్చి చేసింది. ఇంట్లో వాళ్లతో కలిసిపోతుందని, మరుదుల్ని అత్తగారిని బాగా చూసుకుంటుందని, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని పెళ్ళైన 3వ నాటికే భర్త చేత వేరు కాపురం పెట్టించిన వసంతను చూస్తూ మౌనంగా ఉండిపోయింది పార్వతమ్మ. దానికి తోడు దూరాన ఉద్యోగం కూడా చేయవలసి రావడంతో వసంతకు అదృష్టం కలిసి వచ్చినట్లయింది. పుట్టబోయే పిల్లలకంటూ మెల్లమెల్లగా పొలం అమ్మించింది వసంత. బ్రతికి ఉన్న వాళ్ళను మాత్రం ఇలా అనాథలుగా వదిలేసింది. ఇల్లు కప్పిస్తానని వచ్చే ఉత్తరం తప్ప కొడుకు జాడలేదు. తన గురించి తనకు దిగుల్లేదు. తాను ఆరిపోయే దీపం. కానీ మిగిలిన పిల్లలిద్దరినీ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతోంది. కొడుకు మీద పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటే జారిపోసాగాయి, దోషిట్లో పట్టిన నీటి బిందువుల్లా. ఏం చేయాలో అర్థం కాదు. గుప్పెడు మెతుకులు పెట్టలేని నిస్సహాయత గుండెల్ని పిండి నిలువునా నీరు కార్చేస్తోంది. అమ్మా, ఆకలవుతోందే. సురేష్ గొంతు దీనంగా వినిపించింది. అమ్మా, ఆకలవుతోందే. దీనత్వంతో పాటు నీరసం కూడా మరింత ధ్వనిస్తోంది. మౌనం తప్ప మాట పగలలేదు గొంతులోంచి. ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరూ అడిగినా సమాధానం లేకపోయేసరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిస్సహాయంగా చూస్తుండిపోయారు అమ్మవైపు. కాసేపు ఆగండయ్యా, వర్షం తగ్గితే వెళ్ళి ఎవరినైనా అడిగి తీసుకొస్తాను. కాసేపు ఓపిక పట్టండి నాన్న.
కన్నబిడ్డల ఆకలి తీర్చలేని ఆవేదన చాలా దైన్యంగా వినిపించింది గొంతులోంచి. గంటలు దొర్లిపోతున్నాయి. వర్షం కురుస్తూనే ఉంది తెరిపి లేకుండా. నిజానికి వర్షం తగ్గకుండా ఉంటేనే బాగుండని అనిపించింది ఆ క్షణం పార్వతమ్మకు. వర్షం తగ్గితే అప్పు కోసం వెళ్ళాలి. అప్పు పుట్టదని తెలుసు. అభిమానం, ఆశ రెంటిని చంపుకుని వాళ్ల ముందు పిల్లల కోసం దీనంగా నిల్చోవాలి. లాభం ఉండదు. ముందు చేసిన బాకీలు తీర్చలేదు. మళ్ళీ అప్పంటే ఎలా? మాటల్లో కాకపోయినా వారి ముఖాల్లో కనిపించే ప్రశ్నలు, ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని అడగాలో సందిగ్ధావస్థ. ఆకలికి తట్టుకోలేక అల్లాడుతూ ముడుచుకుని పడుకున్న పిల్లలిద్దరిని చూస్తే మనసు వికలమవుతోంది పార్వతమ్మకి. ఏదో ఒకటి చేయాలి. బయట కుంగ తలపై చుట్టుకుని చేతిలో గిన్నె పట్టుకుని బయటకు వచ్చింది పార్వతమ్మ. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమండలం దద్దరిల్లేలా ఉరుమురివింది. చిట్టమ్మా, అరసోలుడు బియ్యం ఉంటే ఇవ్వమ్మా, రేషన్ తెచ్చాకిస్తాను. ఎవరు? పార్వతమ్మా. అయ్యో తల్లి, నేనింకా రేషన్ తేలేదమ్మా. పొద్దున నేను కూడా అప్పే తెచ్చి ఉండాను. జాలిగా పలికింది చిట్టమ్మ గొంతు. అమ్మాయి సరిత, అరసోలుడు బియ్యం ఉంటే ఇవ్వమ్మా, రేపు పొద్దున్నే ఇచ్చేస్తాను. పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఇంతకు ముందే రాజ్యం వచ్చి తీసుకెళ్ళింది అత్తయ్య. కొంచెం ముందొచ్చడికినే ఇచ్చేదాన్ని. ఇవ్వలేకపోయానన్న బాధ అంత వర్షంలో వచ్చిందనే జాలి కలగలిసిన గొంతుతో చెప్పింది సరిత. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, ఆ ఇంటి నుంచి మరొక ఇంటికి వర్షం కురుస్తూనే ఉంది తెరుపు లేకుండా. పార్వతమ్మ తిరుగుతూనే ఉంది విసుగు లేకుండా. తడిసిపోయిన ఒళ్ళు గజగజ వణికిపోతోంది. అయినా తప్పదు, తిరగాలి. ఒక చోట కాకపోతే మరో చోట. ఎలాగైనా సరే కాసిన బియ్యం సంపాదించి పిల్లలకి అన్నం వండి పెట్టాలి. మరో ఆలోచన ఏది రాలేదు. తిరుగుతూనే ఉంది పార్వతమ్మ. ఆఖరిసారి అడగాలనే ఉద్దేశంతో భారతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. భారతి, నిన్నటి నుంచి పిల్లలు ఏమీ తినలేదే. వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. బియ్యం ఉంటే ఇవ్వవే. బ్రతిమలాడుతోంది పార్వతమ్మ. బియ్యం అయితే లేవు గాని కొంచెం అన్నం మిగిలింది పార్వతమ్మ. సరిపోతుంది లేదో మరి, సర్దుకుని తినండి. చేతిలోని గిన్నె తీసుకుని మిగిలిన అన్నం దానిలో కొంచెం పచ్చడి వేసి పార్వతమ్మ చేతిలో పెట్టింది భారతి. కృతజ్ఞతతో కళ్ళు తడిచిపోయాయి. గబగబా గిన్నె తీసుకుని ఆత్రంగా ఇంటివైపు నడిచింది పార్వతమ్మ. పిల్లలిద్దరినీ లేపి ఆ అన్నాన్నే ముద్దలుగా కలిపి తినిపించింది. మంచినీళ్ళు తాగి ఇద్దరూ పడుకున్నారు. వాళ్ళిద్దరూ తినగా ఏమీ మిగల్లేదు గిన్నెలో. అసలు వాళ్ళకైనా సరిపోయిందో లేదో. బిందెలో నీళ్లు తాగి ఒక పక్కకి ఒరిగింది పార్వతమ్మ. ముసురు పట్టిన నాటి నుంచి సరిగ్గా నోట్లోకి ముద్దే పోలేదు. కడుపంతా ఖాళీగా ఉంది. దానికి తోడు తిరిగి తిరిగి రావడం చేత కాళ్ళ నొప్పులతో పాటు నినివెల్లా నీరసం ఆవరించింది. పోస్ట్ పోస్ట్ పోస్ట్. ఏమండోయ్, పోస్ట్ నరుస్తుంటే వినపడడం లేదు. ఏమీ పట్టనట్టు కూర్చుంటారు. ఒక చేతి మీద పనులన్నీ చేసుకోలేక చచ్చిపోతున్నాను. వంటింట్లోంచి వసంత సుప్రభాతం మొదలైంది. వెళ్తున్నా లేవే. లేచాడు రాజేష్. ఉత్తరం తీసుకుని లోపలికి వస్తుంటే కొంగుతో చేతులు తుడుచుకుంటూ వసంత ఎదురుగా వచ్చి, ఎక్కడి నుంచండి ఉత్తరం? ఆతృతగా అడిగింది. అమ్మ దగ్గర నుంచి. అంతే. అరక్షణం క్రితం కలువల్లా విచ్చుకున్న కళ్ళు ఎండదెబ్బ తగిలినట్లు ఒక్కసారిగా కిందికి వాలిపోయాయి. మళ్ళీ ఏమొచ్చిందో. ఇంటి మీద తాటాకు లేదు, ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదు అంటూ ఎప్పుడూ బేదార్పులే. దిక్కుమాలిన సంత. కడుపులోని అక్కసంతా మాటల్లో వెళ్ళగెక్కింది వసంత. చిచి, మళ్ళీ మొదలుపెట్టావా? కాసేపన్నా మామూలుగా ఉండడం చేత కాదా నీకు? కోపంతో రాజేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. అవును మరి, నాకు మామూలుగా ఉండడం ఏం చేతనవుతుంది? మీ దగ్గర నుంచి నేర్చుకుంటాలే. పెళ్ళైనప్పటి నుంచి ఇంతే. ఏనాడన్నా నా మాట విన్నారా, పెట్టారా? ఎప్పుడూ మా అమ్మ, మా తమ్ముళ్ళు, ఇవేగా మీ మాటలు. నా మాటలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అంది వసంత. మరీ అంత బుద్ధి లేకుండా మాట్లాడక వసంత. ఇంటికి పెద్దవాడిని, ఆ మాత్రం బాధ్యత లేదా నాకు? ఇది అమ్మ చెయ్యనంటే నాకు వచ్చిన నాన్న ఉద్యోగం, నా సొంతంగా సంపాదించింది కాదు. ఆవేశంతో రాజేష్ ఊళ్ళు కంపించిపోతోంది. సొంతగా సంపాదించుకునే తెలివితేటలే ఉంటే పరిస్థితులు ఇలా ఎందుకు తగలాడతాయి? కర్మ. మాటకు మాట ఎదురు చెబుతోంది వసంత. నిన్న వచ్చిన గాలికి బెడ్రూమ్ కిటికీ పగిలిపోయింది, కాస్త కొత్తద్దం వేయించండి అని మొత్తుకున్నాను. నా మాట పట్టించుకున్నారా? ముక్కు చీదుతోంది వసంత. అవతల ఇల్లు లేక వాళ్ళు ఏడుస్తుంటే నీకు బెడ్రూమ్ కిటికీలు కావాలా? బుద్ధుందా నీకసలు? ఛీ!
మీ సంగతి తెలిసి మీతో మాట్లాడాను చూశారు, అది నేను చేసిన తప్పు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు అనవసరం. బెడ్రూమ్ తలుపు దడేలను మూసుకుంది. ఈసారి కూడా అమ్మకు డబ్బులు పంపించడం కుదరదనే విషయం అర్థమైంది రాజేష్కి. ఒకవేళ పొరపాటును పంపిస్తే ఏం జరుగుతుందో ఇంతకుముందు అనుభవమే. వంటింట్లోకి వెళ్లి గ్లాసులు మంచినీళ్ళు తాగి టేబుల్ ముందు కూర్చున్నాడు అమ్మకు ఉత్తరం రాయడానికి. డబ్బులు పంపిస్తానని కాదు, పంపించడం కుదరదని రాయడానికి. తెల్లవారింది. ఊరంతా గందరగోళంగా ఉంది. వాన మిగిల్చిన విషాదం ఊరిని చుట్టుముట్టింది. ఏమిటే రాజమ్మ, అలా పరిగెడుతున్నావు? ఏమైంది? అంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? కంగారుగా పరిగెడుతున్న రాజమ్మని అడిగింది చిట్టమ్మ. ఆగి కాస్త ఆయాసం తగ్గగానే, ఏమీ లేదే, నిన్న వచ్చిన పెద్ద వర్షానికి పార్వతమ్మకేదో అయిందంట, చూద్దామని వెళ్తున్నా. ఏదో అవడమేంటే, అర్థమయ్యేటట్టు చెప్పు. అడిగిన దానికి బదులు చెప్పకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న రాజమ్మను అలాగే చూస్తున్న చిట్టమ్మకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. రాత్రే కదా బియ్యం అడగడానికి వచ్చింది, లేవంటే తిరిగి వెళ్ళింది. ఏమై ఉంటుంది? తన ఆలోచనలకు తనకే కాళ్ళు చేతులు ఆడక తను చూడడానికి బయలుదేరింది చిట్టమ్మ. పార్వతమ్మ ఇంటి ముందు గంభీరంగా నుంచున్న జనాన్ని చూసిన చిట్టమ్మ మనసు ఏదో కీడు శంకించింది. భయపడుతూనే వారిని దాటుకుని ముందుకు వెళ్లిన చిట్టమ్మ అక్కడ దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది. పిల్లల మీద తన పమిటి కొంగును కప్పిన పార్వతమ్మ రాత్రంతా చలికి వనకడం వల్ల అలాగే తన ప్రాణాలు కోల్పోయింది. పడుకోవడానికి చోటు లేక కూర్చున్నట్లే చనిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ దృశ్యం చూసి మౌనంగా దుఃఖించసాగారు. లేవని తల్లి వైపు దీనంగా చూస్తున్న పిల్లలిద్దరిని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు వారికి. రాత్రి సజీవంగా తమ ఇంటికి వచ్చిన పార్వతమ్మ తెల్లవారేసరికి ఇలా నిర్జీవంగా మారడం జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు. కొడుకు నిర్లక్ష్యం చేసినా ఎన్నో తంటాలు పడి సంసారాన్ని నెట్టుకు వచ్చిన పార్వతమ్మ ఉసురు మృత్యు రూపంలో ఈ ముసురులో కలిసిపోవడంతో అందరూ శవం వైపు దీనంగా చూడసాగారు. మీరింతవరకు ముసురు కథ విన్నారు. రచన డాక్టర్ జడా సుబ్బారావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి